మీరు వింటున్నారు సావి మూవీ రివ్యూ. ఈ రోజు నేను రివ్యూ చేసే సినిమా పేరు ఏజెంట్ గోపి. విడుదలైన తేదీ 14 ఏప్రిల్ 1978. తారాగణం కృష్ణ, జయప్రద, ప్రభాకర్ రెడ్డి, జయమాలిని తదితరులు. సీక్రెట్ ఏజెంట్ గా నడశేఖర కృష్ణ నటించిన అన్ని సినిమాలు ప్రజాదరణ పొందినవే. ఈ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. కథ విషయానికొస్తే సీక్రెట్ ఏజెంట్ గోపికి ఒక కొత్త కేసు వస్తుంది. ఒక మాఫియా డైమండ్ స్మగుల్ చేస్తున్నారు, వారిని వెంటనే పట్టుకోవాలని. ఆ క్రమంలో గోపి లత అంటే జయప్రదను కలుస్తాడు. ఎంతో ఇంటెలిజెంట్ అయిన గోపి దుండగులు అతన్ని ఎన్నిసార్లు చంపాలని చూసినా తప్పించుకుంటాడు. ఎలాగైతేనేమి అసలు వజ్రాలు ఎలా స్మగుల్ చేస్తున్నారో తెలుసుకుంటాడు. గోడ గడియారం పెండ్యూలంలో వాటిని దాచి ఇతర దేశాలకి స్మగుల్ చేస్తుంటారు. అంతేకాకుండా మాఫియా లీడర్ తప్పించుకోవడానికి డూప్స్ ని ఫేక్ మాస్క్ తో ఆపరేట్ చేయిస్తుంటాడు. అంటే తన మనుషుల్లో కొందరిని డూప్ ఫేస్ మాస్క్ తో పోలీస్ ఆఫీసర్లా కనిపించేలా చేయడం లాంటివి అన్నమాట. ఇక గోపి అనుకున్నట్టుగానే ఇది కేవలం డైమండ్ స్మగ్లింగ్ కాదని తెలుస్తుంది. మాఫియా లీడర్ ఇండియాలోని పెద్ద సైంటిస్ట్ తో ప్రపంచంలో ఏ ప్రదేశాన్నైనా భూస్థాపితం చేసే టెక్నిక్ డైమండ్ రేని కనుక్కుంటాడు. ఇక మాఫియా లీడర్ కి ఆ టెక్నిక్ ని ఉపయోగించి ప్రపంచాన్ని తన గుప్పిట్లో దాచుకోవాలని ఆశిస్తాడు. ఇక తనకి అడ్డే ఉండదని గొప్పలు పోతాడు. అయితే మరి గోపి మాఫియా లీడర్ స్వార్థాన్ని అడ్డుకుంటాడా? అతడి ఆశలకి అడ్డుకట్ట వేస్తాడా లేదా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో నాకు నచ్చిన విషయాలు: మ్యూజిక్ డైరెక్షన్ సత్యం, పాటలు చాలా బాగున్నాయి. హంసబలె రామచిలక ఓలమ్మి అనే పాట, చిటపట చినుకులు మన కోసం కురిసాయి అనే సాంగ్స్ ఆల్రెడీ చార్ట్ బస్టర్స్. స్టోరీ చాలా బాగుంది, చాలా లాజికల్గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా అంత యానిమేషన్స్ గ్రాఫిక్స్ లేకుండా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా చాలా బాగా తీశారు. యాక్టర్స్ అందరూ బాగా నటించారు. ఎస్పెషలీ కృష్ణ, జయప్రద, ప్రభాకర్ రెడ్డి కాంబో అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు చాలా బాగా చేశారు. ఇక మెయిన్ క్యారెక్టర్ అయిన కృష్ణ కెసనోవాగా, దేశాన్ని ప్రేమించే ఏజెంట్గా ఈ రెండు క్యారెక్టర్స్ చాలా బాగా పండించారు. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5 stars. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెత ఊరికినే రాదు, తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇక ఇంకోసారి మరో సినిమాతో మీ ముందుకు వస్తాను. వింటూనే ఉండండి సావి మూవీ రివ్యూ. Mind Media, the voice of India.